ఏమైందన్నయ్య? దేని గురించి? దేవుణ్ణి తిడితే పాపం కానీ పూజిస్తే పుణ్యమే కదమ్మా, తప్పేముంది? లేదన్నయ్య, ఎక్కడో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఏ తప్పు జరగదమ్మా, జరగనివ్వను కూడా. నిన్ను బాగా చూసుకుంటానని అమ్మకి మాటిచ్చాను, చూసుకుంటానమ్మా. మనం కవల పిల్లలమన్నయ్య. ఇప్పుడు మనకు అమ్మా నాన్న లేరు. నన్ను నువ్వే చూసుకోవాలి. చెల్లెలివి కాదే, అమ్మవి, సాక్షాత్తు అమ్మవి. అమ్మ మీద కోపంతో 12 ఏళ్ళు దూరంగా వెళ్ళి తిరిగి వచ్చిన నాకు దొరికిన అమ్మవి. లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకోవాలి. అదే నేను కోరుకుంటున్నానన్నయ్య. నువ్వు సంతోషంగా ఉండాలి. శశిని పెళ్లి చేసుకుని నువ్వు ఆనందంగా ఉండాలి. అందుకే అన్నయ్య నేను ఆ ఇంటికి వెళ్ళాను. నువ్వు, జేజీ, నానమ్మ అందరూ సంతోషంగా ఉండాలని ఆయన దగ్గర ఉంటున్నాను. అలాంటిది మీరు బాధపడితే నాకు అర్థమే లేదన్నయ్య. లేదమ్మా, నేను బాధపడట్లేదు. చూడు, నవ్వుతున్నాను. నువ్వు నిజంగా సంతోషంగా ఉండాలి. నీ మెళ్ళో పడింది తాలే, నీకు జరిగింది పెళ్ళే. చాణక్య నీకు భర్త. పద, బావని ఇంట్లోకి పిలుద్దాం, పద. ఇంకా ఎంతసేపు అయ్యా? మీ బాస్కి బాగా ఈగో ఉన్నట్టుంది. ఇదిగో చారుకేశ, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం వల్ల లాభం లేదు. మీ బాస్, అదే నా బావమరిదిని రమ్మని చెప్పు. నేనే వచ్చాను బావా.
పెళ్లిలో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయాను బావా. ఆలస్యమైనందుకు క్షమించు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. చారుకేశా, గొడుగు తీసుకురా. ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ. అప్పుడు మిమ్మల్ని కాశీ యాత్రకు తీసుకెళ్ళలేకపోయాను, ఇప్పుడు తీసుకెళ్తాను. రండి బావా. వెలకట్టలేని విలువైన నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను. కట్న కానుకలు ఏం అడిగినా ఇస్తాను. లోపలికి రా బావా. రండి బావా. ఇక నుంచి మీరు ఈ ఇంటికి అల్లుడు. మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఒరే అబే, నీ చెల్లెల కోసమా ఎంత తగ్గిపోయావురా. నిన్ను చూస్తుంటే నాకే బాధగా ఉందే.
ఎంత గొప్ప మనసు బాబు మీది. ఆ అమ్మాయి గారి కోసం మీ అహాన్ని చంపుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. ఇన్నాళ్ళు అందరి దృష్టిలో చెడ్డవారని పెంచుకుని ఇప్పుడు మీ చెల్లెల కోసం ఉన్నతంగా ఆలోచించి మీ చెల్లెలకి మీరే దేవుడయ్యారు బాబు. నేను దేవుణ్ణి కాదు చారుకేశా, కనీసం మనిషిని కూడా కాదు. నా బాధను దిగమింగుకోవడం మాని అందరినీ బాధ పెట్టాను. పెద్దవాళ్ళని తిట్టాను, అరిచాను. ఇకపై అలా చేయను. జరిగిందని ఒప్పుకుంటున్నాను. పరిస్థితులతో పోరాడతాను. దివ్యను కాపాడుకోవడమే ధ్యేయంగా ఉంటాను. ఏ దుష్టశక్తి ఇంట్లోకి రాకుండా కాపలా కాస్తాను. ఎలాగైనా సరే దివ్యని బ్రతికించుకుంటాను. మీకు నేను తోడుగా ఉంటాను బాబు. మీ వెన్నంటే ఉంటాను. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఇద్దరం కలిసి అమ్మాయి గారిని కాపాడుకుందాం. దివ్య సంతోషంగా ఉండాలి చారుకేశా. అందుకేమైనా చేద్దాం. అవసరమైతే ఆ దేవుడితో కూడా పోరాడదాం. ఈ ఇంట్లోకి నా అనుమతి లేకుండా గాలి కూడా రాకూడదు. రండి బాబు, నీ గది చూపిస్తాను. రామ్మ, నీ గది చూపిస్తాను. రండి. దివ్య, పదమ్మా, దేవుడి పటాల ముందు దీపం వెలిగించాలి.
దివ్య, ఇలా జరిగిందేంటి? ఇలా జరగకూడదు. ఇది అపశకునం, ఏదో ప్రమాదానికి సంకేతం. ఆ దండ వెంటనే తీసేయ్. జేజీ, ఎందుకు కంగారు పడుతున్నావు? దండేగా మెళ్ళో పడింది. అది కేవలం దండ కాదే, దండ కాదు, అది బామ్మగారు. కల్పన, వెంటనే దివ్యని తీసుకువెళ్ళు. పసుపు నీళ్లతో మంగళ స్నానం చేయించు, ఎర్ర నీళ్లతో దిష్టి తీయించు. వెళ్ళు వెళ్ళు దివ్య. అబ్బా, ఏమైంది జేజీ నీకు? అమ్మ తాళి నా మెళ్ళో పడితే అది పెళ్లి అన్నావు, ఇప్పుడు దండ పడితే ప్రమాదం అంటున్నావు. ఎందుకు? తాళి పడితే ఆశీర్వాదమే, దండ పడితే అది చనిపోయిన వాళ్ళ ఫోటోకు వేసిన దండ. బతుకున్న వాళ్ళ మెడలో పడితే ప్రమాదం. అబ్బా, అదంతా మూఢ నమ్మకం జేజీ. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నాకు తెలీదే, నేను చెప్పలేను. నా మాట విను కల్పన. దివ్యని తీసుకువెళ్ళు. వెళ్ళు దివ్య, వెళ్ళు. వెంటనే వ్రతాలు, పూజలు, యజ్ఞాలు చెయ్యాలి. భగవంతుడా, శాపం ఈ ఇంటి కోడళ్ళకే కదా. ఈ ఇంటి ఆడపడుచుకు మళ్ళీ మెడలో దండ వేసావేంటి? తన పెళ్లి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎందుకు ఇలాంటి అపశకునాలు చూపిస్తున్నావు? దివ్యను ఏం చేద్దామనుకుంటున్నావు? చూసావా చారుకేశా, శాపం ఎలా ఎగతాళి చేస్తుందో, ఎంతగా భయపెడుతుందో చూస్తున్నావా? అసలు నిజం తెలియక జేజీ కుమిలిపోతుంది. నిజం తెలిసిన మనం చెప్పలేకపోతున్నాం. ఇంతకంటే దురదృష్టం ఉంటుందా? కావాలంటే నన్ను తీసుకెళ్ళు తండ్రి. నా మనవరాల్ని ఏం చేయకు. ఇంకా చావులు చూడటం నా వల్ల కాదు. నన్ను తీసుకెళ్ళు తండ్రి, నన్ను తీసుకెళ్ళు. బామ్మగారు, జేజీ, జేజీ, బామ్మగారు, జేజీ, జేజీ, బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. బామ్మగారు, 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 బామ్మగారికి ఏమైందే? జేజీ, బామ్మగారు, 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 బామ్మగారు. చారుకేశ, డాక్టర్ గారికి కాల్ చేయి. బామ్మగారు, జేజీ, జేజీ, బామ్మగారు, జేజీ. దివ్య, హలో డాక్టర్. రిలాక్స్డ్ గా ఉండు జేజీ, నాకేం కాదు. నువ్వు కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు.